నేను మీరందరూ చూస్తున్నారు ముందడుగు 9 న్యూస్. విశాఖలో సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ పార్టీ కార్యాలయం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులందరూ కూడా పాల్గొన్నారు. అదేవిధంగా ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా సినిమా డైరెక్టర్ కూడా పాల్గొన్నారు. మరెన్నో విషయాలు వంశీకృష్ణ మీడియాతో మాట్లాడుతున్నారు. మరెన్నో విషయాలు ఆయన మాటల్లో. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ వంశీ భయ్య. ఈరోజు ఈ పార్టీ కార్యాలయం ఇలా స్టార్ట్ చేసి ఇలా జరగటం అనేది వైజాగ్ సిటీ ఆఫ్ డెస్టినీ ముందే చెప్పాడు, భయ్య హైయెస్ట్ మెజార్టీతో గెలవబోతున్నాను నేను అని చెప్పాడు. నేను ఈ విషయం అంటే పవన్ కళ్యాణ్ గారికి కూడా ఖచ్చితంగా వంశీభయ్య అనేది వైజాగ్ సౌత్లో హైయెస్ట్ మెజార్టీ అంత బాగా వర్క్ చేస్తుంది. ఆయన చెప్పింది చేసి నిరూపించారు. ఈరోజు స్టేట్లోనే హైయెస్ట్ మెజార్టీ వంశీకృష్ణ. అంటే అలాగే పార్టీ కార్యాలయాన్ని బట్టి ఈ లెవెల్లో తీసుకెళ్తామని కూడా ఆయన ముందే ఎలక్షన్ ముందే నాతో చెప్పడం జరిగింది. సో అది ఈ రోజున మళ్ళీ చేసి చూపించారు. వైజాగ్ని ప్రగతి పదంలో నడిపించడానికి ఈయన దగ్గర అంటే సమస్యలు చూసి వచ్చిన వంశీకృష్ణ గారికి జనసేన మన నాయకుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత డెఫినెట్గా దీన్ని ఆయన చెప్పినట్టు ఇండస్ట్రియల్ జోన్లోనే కాదు, పోర్ట్ జోన్లోనే కాదు, అన్ని రకాలుగా సహజ వనరులు ఉన్న మన విశాఖపట్నాన్ని సినిమాటోగ్రఫీ మినిస్ట్రీ కూడా జనసేన దగ్గరే ఉంది. సో సినిమా రంగంగా కూడా దీన్ని చాలా విస్తృతంగా అభివృద్ధి చేసే దిశగా ఉంది. సో వైజాగ్ చాలా మంచి రోజులు వచ్చాయి. 100% నేను చెప్పగలను. ఇక్కడ ఈరోజు విశాఖపట్నం సిటీకి సంబంధించి జనసేన పార్టీ కార్యాలయాన్ని ఓపెన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి పార్టీ నాయకులు, అలాగే ప్రముఖ సినిమా డైరెక్టర్ అన్న మహేంద్ర రమేష్ గారు, అలాగే రాష్ట్ర టీడీపీ పార్టీ అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు, ఇంకా ముఖ్య నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి ఈరోజు చాలా కాలంగా పార్టీకి ఒక వేదిక కావాలి, ఇక్కడ నుంచి కార్యక్రమాలు పేదలకు, అలాగే పార్టీ నాయకులకు, అలాగే ఉమ్మడి పార్టీ నాయకులు అందరికీ కూడా అండగా ఉండాలి, ఒక మంచి ప్లేస్ కావాలి, ఒక వేదిక కావాలని కోరుకున్నాం. ఆ వేదిక ఈరోజు నుంచి ప్రారంభమైంది. రేపటి నుంచి ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు కూడా పూర్తి స్థాయిలో పార్టీ కార్యక్రమాలు కానీ, పార్టీ విధి విధానాలు కానీ, మొత్తం పార్టీకి సంబంధించి ఏ యాక్టివిటీ అయినా, ప్రజలకు సంబంధించి ఏ సమస్య ఉన్నా కూడా ఇక్కడి నుంచే యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది. దీనికి అటు మీడియా మిత్రులు కానీ, పార్టీ నాయకులు కానీ ప్రజలు కూడా సహకరించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఈరోజు ఈ రాష్ట్రంలో మీకు అందరికీ తెలుసు, ఒక అద్భుతమైన పరిపాలన స్టార్ట్ అయింది. ఈరోజు గతంలో పరిపాలించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలు ఏ విధంగా ఆ పార్టీని చీకొట్టారు, ఆ పార్టీ ఓడిపోయిన తర్వాత ప్రజలు ఏ విధంగా సంబరాలు చేసుకుంటున్నారు, ఆ రోజు దీపావళి ఏ విధంగా చేసుకున్నారు, ఆ పార్టీ ఓడిన రోజు కూడా ప్రజలు అదే విధంగా ఇవాళ ఈ కార్యక్రమంలో దీపావళి కంటే ఇంకా అన్ని పండుగలు కలిపి చేసుకున్నారు. సో ఇలాంటి పరిస్థితుల నుంచి ఒక మంచి పరిపాలన కావాలి, ఒక అద్భుతమైన పరిపాలన ఈ రాష్ట్రాన్ని పరిపాలించే వ్యక్తులు కావాలని చెప్పేసి ఎన్డీఏ కూటమి ఎన్నుకోవడం జరిగింది. దానికి చంద్రబాబు నాయుడు గారు ప్రముఖ, మీకు అందరూ తెలిసిన విషయం, ఆయన ఎలాంటి పరిపాలన అందిస్తున్నారు, ఎలాంటి పరిపాలన అందించారు. సో ఆయన ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారు, అటు మోడీ గారి యొక్క సారథ్యంలో ఒక అద్భుతమైన పరిపాలన జరుగుతూ ఉంది. కాబట్టి ఇంకా రానున్న రోజుల్లో సంక్షేమ పథకాలు ఒక పక్క, అభివృద్ధి ఒక పక్క, సమాన స్థాయిలో ఈ రాష్ట్ర ప్రజలకు అండగా ఉండాలి, ఈ రాష్ట్ర దేశంలో నెంబర్ 1 అభివృద్ధిలో ఉండాలని ఒక తనతో వాళ్ళ ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి దానికి ప్రజల యొక్క సహకారం, ప్రతి ఒక్కరి యొక్క సహకారం కావాలని చెప్పేసి
మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముఖ్యంగా విశాఖపట్నాన్ని అభివృద్ధిలో పదవులు నడిపించడానికి అటు ఎయిర్పోర్ట్ కానీ, పోలవరం వాటర్ కానీ, ఇందులో శ్రవంతి కానీ, అలాగే బీచ్ రోడ్ కానీ, ఇలాగా ఐటీ పార్కులు కానీ అన్నీ కూడా అభివృద్ధి జరగాలని చెప్పేసి మనం జరిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు జరిగిన రివ్యూలో కూడా చెప్పడం జరిగింది. అన్నిటికంటే కూడా విశాఖపట్నం ఒక ఆర్థిక రాజధానిగా, ఒక ఆర్థికంగా ముంబై ఎలాగైతే దేశానికి ఆర్థిక రాజధాని ఉందో అదేవిధంగా ఇవాళ విశాఖపట్నం రాష్ట్రానికి ఆర్థిక రాజధానిగా ఉండబోతూ ఉంది. అటు పరిశ్రమలు కానీ, ఇటు ఐటీ కానీ అన్నీ కూడా రాబోతూ ఉన్నాయి. కాబట్టి ప్రజలు పూర్తి స్థాయిలో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి సహకరిస్తూ ఉన్నారు. విశాఖపట్నం